హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు గోదావరి అమ్మాయి ఇన్ బెంగళూరు. రోజంతా కష్టపడి పని చేస్తున్న తర్వాత సాయంత్రం రిలాక్సేషన్‌కి ఎక్కడొక్కడికి ఎళ్ళాలనిపిస్తది కదండీ! నాకు కూడా అలాగే అనిపించిందనమాట. సో, ఇంత పెద్ద మహానగరంలో నా కోరిక తీర్చుకునేది నేను ఒక్కదాన్నే కదండీ! అందుకని ఏదో ఒకటి కొనుక్కుందాం అని చెప్పేసి కిందకైతే ఎళ్దామని చెప్పేసి లిఫ్ట్‌లో బటన్ నొక్కేసాను. నేను కళ్ళు మూసి తెరిచేలోపు నాకు లిఫ్ట్ అయితే కిందకి తీసుకెళ్ళిపోయింది. టుకు టుకుమని నడుచుకుంటూ అయితే నేను మెయిన్ గేట్ దగ్గరికొచ్చేసాననమాట. ఇక్కడ మాకు బటన్ ఉంటది. ఆ బటన్ నొక్కితేనే మేము బయటికెళ్ళొచ్చనమాట. నేనలా ఈ ఫ్రూట్ షాప్ వరకు అయితే వచ్చేసాను. నేనిక్కడికి రోజు వస్తానని తెలిసి కూడా నాకు రూ. 60 చెప్తున్నాడీన. కానీ నాకుండే టాలెంట్‌తో నేను రూ. 40కే తెచ్చేసుకున్నాను. నేను తిరిగొచ్చే దారిలో మాకు వీధి చివర ఒక బొండాల షాప్ అయితే ఉంటదనమాట. ఇక్కడ నీళ్ళు చాలా తియ్యగా ఉంటాయి. ఈవిడ నేను ఆ బొండం కొట్టమన్నాననమాట. మేకతల కొట్టినట్టు కొట్టేస్తుంది ఈమె. సో, నేను ఈ గుజ్జు తీసుకొని వామ్మో! ఈ లారీ వాడు నన్ను గుద్దేసేటట్టున్నాడు. పక్కకు జరగమంటున్నాడు. పోన్లే అండి పక్కకు జరిగాను. నా లేచొచ్చిన రోజు బావుంది. ఈ నీళ్ళైతే తీసుకున్నాను. నాకు నీళ్ళంటే ఎంత ఇష్టమో లోపలుండే గుజ్జు కూడా అంతే ఇష్టం అనమాట. సో, ఈవిడని గుజ్జు అయితే కొట్టమన్నాను. ఇంకా ఆఫీస్ పని కొంచెం మిగిలిపోయింది. పదండి ఎళ్ళిపోదాం తీసుకొని. అంతేనండి ఇవాల్టికి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.